అందరికీ ప్రభు నామముల వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాము. ఈరోజు అంశం ఏంటంటే కొన్ని మన జీవితంలో రానియకూడదంట. అవి వస్తే మన జీవితంలో కొన్ని నష్టాలు ఎదురవుతాయి. ఏమేమి మన జీవితంలో రాకుండా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో మన జీవితంలో ఏది రాకుండా ఉండాలో నేను 4 మాటలు చెబుతాను ఈ రోజున. ఒకవేళ ఇవి కనుక మన జీవితంలో ఉంటే వాటి ద్వారా మనకు నష్టమే తప్ప ఆశీర్వాదం కాదు. కనుక ఆ 4 గురించి మనం నేర్చుకుందాం. మొదటిగా చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. చదవండి ఎవరైనా ఒకరు. చాలండి. ఎలాగ ఉండకూడదంట? గర్వముగా మాట్లాడకూడదు. అంటే మొట్టమొదటిది ఏంటంటే మనకు రాకుండా ఉండాల్సింది గర్వం. బైబిల్లో ఉంటుంది కదా, ఏంటంటే ఆ మాట ఏముంటుందంటే ఆ మాట, నాశనానికి ముందు గర్వం నడుచునని బైబిల్లో ఉంది. మన గర్వం వచ్చిందంటే ఏమవుతాం? మనం నాశనం అయిపోతాం. దేవుడు చెప్పిన మాట మనకు రాకుండా 4 మాటలు చెబుతాం. మొట్టమొదటిది ఏంటంటే గర్వం. గర్వం ఎక్కడ ఉంటుంది? కొంతమంది నడకను బట్టి చెప్పేసేస్తాం, కొంతమంది మాట తీరుని బట్టి చెబుతూ ఉంటాము, ప్రవర్తన బట్టి చెబుతూ ఉంటాము. కొన్నిసార్లు గర్వం వస్తూ ఉంటుంది కదా. కానీ గర్వం వచ్చిందంటే మనం ఏమైపోతాం? నాశనం అవుతామని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. గర్వం అనేది రాకూడదంట. గర్వం అంటే కొంతమంది బయటికి చూపించకపోయినా కొంతమంది లోనే ఏముంటుంది ఉంటుంది కదా. లోనైనా సరే ఏముంటుందంటే గర్వం అనేది ఉంటుంది. నాకేంటి అన్నదే గర్వం. ఇట్లా అన్నాం అనుకో, నాకేంటి అంటే అదేంటిది? గర్వం. నిజంగా బైబిల్ గ్రంథంలో రానియకూడదని చెబుతా ఉన్నాడు. గర్వం అనేది రాకూడదంట. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలంట. ఇప్పుడు ఉదాహరణకి చెట్లు ఉన్నాయి, మామిడికాయలే కాస్తూ ఉన్నాయి. ఫుల్ కాయలు కాసినప్పుడు నేను నిటారుగా ఉంటానంటే ఆ చెట్టు ఏమవుతుంది? ఏమైపోద్ది? ఇరిగిపోద్ది కదా. అలాగనే మన గర్వం అనేది ఏ కోసైనా రాకూడదంట. బైబిల్లో చాలామంది గర్వించిన వాళ్ళు ఉన్నారు. గర్వించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనపశక్తుడని బైబిల్లో రాస్తుంది. నెబుకద్నెజరు గర్వించి గడ్డి వేశాడు. ఎవరైనా రాజు, సామాన్య మానవుడు కాదు కదా. రాజుగారు ఏం చేశాడు? గర్వం రాబట్టి గర్వం వచ్చేసింది. తర్వాత గడ్డి కూడా మేయవలసి వచ్చింది. కారణం ఏంటి? గర్వం. చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే గర్వం వస్తూ ఉంటుంది. దేన్ని బట్టి గర్వం రాకూడదు. గర్వం రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, డబ్బు ఉంటే గర్వం. కొంతమందికి వెనకాల 4 ఉంటే గర్వం వచ్చేసిద్ది. లేదంటే ఒక అధికారం రావటమే గర్వం వచ్చేసేసిద్ది. ఇంకా ఏదైనా ఒకటి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే దాన్ని బట్టి కూడా కొంతమందికి ఏమొచ్చిందంటే గర్వం అనేది వస్తూ ఉంటుంది. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఎప్పుడు కూడా మనం గర్వం అనేది తెచ్చుకోకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే మనకి ఏదైనా ఒక మేలు జరిగిందంటే, ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, ఒక కార్యం జరిగిందంటే నేను చేయబట్టి ఈ కార్యం జరిగిందని అనకూడదు. నువ్వు కార్యాలు చేయటానికి నువ్వెవరు, నేనెవరు? కార్యాలు చేసేది ఎవరు? దేవుడు కార్యాలు చేసేది. మనం నిమిత్త మాత్రం, ఒక పాత్రలో ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో రానియకుండా ఉండాల్సింది ఏంటంటే గర్వం అనేది ఎప్పుడూ కూడా మన జీవితంలోకి రాకూడదంట. ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా మనం ఎలాగ ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి. బైబిల్లో దేవుడు చెబుతూ ఉంటాడు ఏమనంటే, అధికారి కావాలనుకున్నా, పెద్ద కావాలనుకున్నా, ఇంకో స్థాయి కావాలనుకున్నా వాడు దొడ్డ పని చెయ్యాలని రాస్తాం. ఏం పని? దొడ్డ పని అనంటే ఏది చెబితే అది, లేదా చిన్న పని అయినా కావచ్చు, ఏ పనైనా కావచ్చు. నేను ఒక లీడర్ని అన్నట్లుగా కాకుండా ప్రతిదీ కూడా వారు చేయవలసి ఉంటుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో కూడా చాలామందికి గర్వం వచ్చింది.
ఎవరా గర్వం అంటే లూసిఫర్కి కూడా ఏమొచ్చింది? గర్వం అనేది వచ్చేసింది. నేను ఎలా అంటే కోటి స్వరాలు వస్తూ ఉన్నాయి, దేవుడే మైమరిచిపోతున్నాడని చెప్పేసి తన హృదయంలో అనుకుంది. నేను దేవునితో సమానుణ్ణి అని చెప్పేసి అనుకుంది. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు వెంటనే పసికట్టేశాడు. మనల్ని లోన ఎన్ని బూతులు తిట్టుకున్నా మనకు తెలిసిద్దా? లోన ఎన్ని తిట్టుకున్నా కానీ మనకు తెలియదు. కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడికి తెలుసు. లోన హృదయం ఉన్నప్పటికీ కూడా అక్కడదంతేనంట, పాతాళంలో ఒక మూలన పడిపోయిందంట. వేకువ చుక్కాను వేళ రాలితివి అని ఉంటుంది. దేనివల్ల రాలిపోయిందంటే గర్వం వల్ల. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ మొహాలు తెలిసిపోతాయి. ఎలాగుంటాయి మొఖాలు? వాళ్ళు నల్లగొండే తెల్లగొండే తర్వాత సంగతి. మొఖాలు ఎలాగుంటాయి అంటే ప్రకాశిస్తూ ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి ఆ మొఖాలు, ప్రార్థన చేసేవారి మొఖాలు. ఏది మనం 1 గంట 2 గంటలు చేసుకుంటేనే. మరి 24 గంటలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయటమే వాటి పని. ఆయన లీడర్ అయి ఉన్నాడు. మరి ఇంకెంత తేజస్సుతో ఎంతగా మనకి కొంచెం ప్రార్థన చేసామంటే ఏమనిపించింది? ఇవాళ నాకు శక్తి వచ్చేసింది, ఇక నేను ఏదైనా చేసేస్తాం అన్నంతగా మనం శక్తి పొందుకుంటాం కదా. మరి అంత శక్తితో నింపబడినటువంటి ఆ దూత కూడా ఏం తెచ్చుకుందంటే హృదయంలో గర్వం అనేది తెచ్చుకుంది. గర్వం రాబట్టి అక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది? కిందకే పడిపోయింది. గొల్లియాతు కూడా దేన్ని చూసి గర్వపడ్డాడు? శరీర బలాన్ని చూసుకొని గర్వపడ్డాడు. నా దేహం ముందు, నా బలం ముందు ఏ దేవుడు కూడా నిలవలేడు, ఏ మనిషి కూడా నిలవలేడు. లేకపోతే యుద్ధం అంటే ఆ దేశం ఈ దేశం కొట్టుకోవాలి. కానీ ఈయనేమంటాడు? మా దేశం నుంచి నేను ఒక్కడనే వస్తాను, మీ దేశం నుంచి ఒక్కళ్ళే రావాలని. కారణం ఏంటి? ఆయన ఉన్నటువంటి శరీర బలాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడంటే గర్వాన్ని తెచ్చుకున్నాడు. కానీ చిన్ని రాయితో చచ్చిపోయాడు. చిన్ని రాయి ఇక్కడ తగలంగానే చచ్చిపోయాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా మన జీవితంలో రానియకుండా ఉండవలసింది ఏంటంటే గర్వము. గర్వం వచ్చిందంటే మనం ఏమైపోతాం? నాశనం అవుతాం. గర్వం వచ్చిందంటే పడిపోతాం. ఎప్పుడు కూడా ఎవరి జీవితంలో అయినా, ఇప్పుడు సేవకుడికి నేను కావచ్చు, విశ్వాసులుగా మీరు కావచ్చు, ఇంకా ఏదైనా ఒక దానిలో ఆశీర్వాదం వచ్చినప్పుడు దాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం ఏం తెచ్చుకోకూడదంటే గర్వం అనేది తెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని ఉండాలి. మనల్ని హెచ్చించేసుకునే రీతిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. నేనుంటేనే ఇది జరిగిద్ది, లేకపోతే జరగదనేది కూడా ఎప్పుడు అనకూడదు. కొంతమంది ఏమంటారు? ఒకసారి ఒక మీటింగ్ జరిగితే ఒక అమ్మ అంది, నేను ఉండబట్టే ఈ మీటింగు జరిగింది, నేను లేకపోతే ఈ మీటింగ్ కూడా జరిగేది. నువ్వు కాకపోతే ఇంకొకరిని పెడతాడు ఆ ప్లేస్లో, అంతే కదా. మనం లేకపోతే మన ప్లేస్లో ఇంకొకళ్ళు, ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పలేదు, నా ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చి చెబుతారు. ఆయన పని ఆయన ఆపుకుంటాడా? మనం ఒక పాత్రలకు వాడబట్టమే మన పని, అంతేగాని ఏదైనా దేవుడు ఒక ఆధిక్యతనిచ్చినప్పుడు దాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం గర్వం అనేది తెచ్చుకోకూడదంట. ఎందుకంటే గర్వించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనపశక్తుడని బైబిల్లో రాసింది. ఎప్పుడు కూడా బైబిల్లో చాలామంది గర్వపడ్డారు. గర్వపడిన ప్రతి ఒక్కరు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఇంకా మనం చూస్తే బైబిల్లోనే ఉంటుంది, మిరియాము, అహరోను వీళ్ళు ఉన్నారు కదా, వారు కూడా ఏమంటారు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడలేదా? ఏ పెద్ద భక్తుల్లాగా చెబుతున్నావేంటి? నీకెంత ఉందో మాకు కూడా అంతే ఉంది. నీతోనేనా దేవుడు మాట్లాడేది? ఎప్పుడు మాతో కూడా ఏమైంది? తర్వాత కుష్ఠవ్యాధి వచ్చేసేసింది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో వారికి కుష్ఠవ్యాధి వచ్చేసేసింది. ఎందుకంటే ఎప్పుడు మనం గర్వం తెచ్చుకున్నా మన పతనానికే దారి తీసిద్ది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన దీనస్థితి కలిగి మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. కానీ గర్వం అనేది ఎక్కడా కూడా తెచ్చుకోకూడదు. బలాన్ని బట్టో, ఇంటి పేరుని బట్టో, లేకపోతే ధనాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, దేవుడు ఏదన్నా ఆశీర్వాదం ఇస్తే దాన్ని బట్టో మనం ఎప్పుడు కూడా గర్వం అనేది ఎక్కడ కూడా తెచ్చుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా గర్వం రాకూడదు. ఆత్మీయ గర్వం కూడా రాకూడదు, భక్తి గర్వం కూడా రాకూడదు. ఏదొచ్చినా సరే మనం ఏమైపోతాం? ఏదొచ్చినా పడిపోతాం. అందుకని భక్తి గర్వం కావచ్చు, ధన గర్వం కావచ్చు, ఏది కూడా మనకు రాకూడదు.
అలాంటిది ఏది ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేసుకోవాలంటే తీసివేసుకోవాలి. ప్రభువా, నాలో ఏ గర్వం ఉందో, అందరికి ఒకటే గర్వం అయినైతే ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గర్వం ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పొడుగు జుట్టు ఉంటే నా అంత జుట్టు ఎవరికి లేదు కదా. ఇంకా కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గర్వంతో ఉంటారు. నేను ఎంత అందగాడినో, ఎంత అందమైన అమ్మాయినో అని చెప్పేసి అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఉండటమే కాకుండా వీళ్ళు పక్కన వాళ్ళని అంటారు, నువ్వు పెద్ద ఏం కాదు, యావరేజ్ నువ్వు, నేను మాత్రం ఎంత అందంగా ఉన్నానో అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దేన్ని బట్టి కూడా ప్రియ దేవుని బిడ్డ గర్వం అనేది ఎక్కడ కూడా రాకూడదు. యేసు ప్రభువు వారికి అనేకమైన వరాలు ఉన్నాయి, శక్తి ఉంది. ఆయన ఎక్కడన్నా గర్వంతో నేను ఉంటేనే ఇదని ఎక్కడ కూడా యేసయ్య ఏమైనా చెప్పుకున్నాడా? అసలుకి ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే, యేసు ప్రభువారు కుంటివాడిని బాగు చేసినా, గుడ్డివాడిని బాగు చేసినా, ఇంకెవరిని బాగు చేసినా కూడా ఏమని చెప్పేవాడు యేసయ్య? యేసు ప్రభువారు బాగు చేసిన తర్వాత ఏమని చెప్పేవాడు తెలుసా? మీరు ఎవరికి మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైనా జరిగిందనుకో, మనమైతే ఏమంటాం? అసలు నువ్వు ఈ ఊరంతా నీకు జరిగిన మేలు కనుక నాకు జరిగితే నేను ఊరంతా వెళ్ళి చెప్పేదాన్ని. యేసయ్య అంటున్నాడు, మీరు ఎవరికి చెప్పొద్దని. అంటే ఎక్కడ కూడా ఆయన గర్వించలేదు, తాను తగ్గించుకుంటూనే రిక్తునిగానే ఉన్నాడు. మనం కూడా ఎలాగుండాలంటే తగ్గించుకునేవారిగానే ఉండాలి. అంతేగాని గర్వం అనేది ఎప్పుడు కూడా మనకి రాకూడదు. నోటి మాటలను బట్టి కూడా గర్వం కొంతమందికి. ఎలాంటి గర్వ స్థితిలో ఉన్నావో మాకు తెలియదు, కానీ ఎలాంటి గర్వం అనేది కూడా మనకి రాకూడదు. బైబిల్లో మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము ఏ మాటలంట? మూర్ఖపు మాటలు నోటికి రానియద్దు. చాలండి, మూర్ఖం రానియకూడదండి. కొంతమంది ఎలాగుంటారో తెలుసా? పైకి బాగానే ఉంటారు, కానీ వాళ్ళంత మూర్ఖులు ఉండరు. ఇక ఏది చెప్పినా వినరు. మేం చేసేదే కరెక్ట్ అంటారు, మేము నడిచే దారే మంచిదంటారు కదా. కొన్నిసార్లు మూర్ఖంగా ఉంటారు. మూర్ఖంగా ఉన్నామంటే మూర్ఖంగా ఉండొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూర్ఖంగా ఉంటే నష్టమా లాభమా? నష్టమే. కొంతమంది చెప్పినా వినరు. అక్కడ ప్రమాదం ఉందంటే అటే వెళ్తారు. అదేంటిదంటే మూర్ఖత్వం. అక్కడ అపాయం ఉందని తెలిసి కూడా నేను అటే పోతానంటూ ఉంటారు. మూర్ఖత్వం అనేది ఉండకూడదు. వారు ఏది చెబితే అదే కరెక్ట్ అనుకుంటారు. కొన్నిసార్లు మనం చేసే పని కూడా తప్పు అవ్వచ్చు, కానీ మూర్ఖత్వంగా పోయి నేను చేసేదే కరెక్టు, నేను నడిపించేదే కరెక్టు అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మూర్ఖంగా మనం అస్సలకి ప్రవర్తించకూడదు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. రాజుగారు ప్రజలందరూ వచ్చి అడుగుతారు చిన్న మాట, ఏమనంటే నువ్వు మమ్మల్ని ఎలా పరిపాలన చేస్తావంటే పెద్దోళ్ళు చెబుతారు. పెద్దలు ఏమని? మీకు దాసుడిగా ఉండి పరిపాలన చేస్తానని చెప్పంటే అలా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఏమని రాస్తుంది? నేను ఆ మాట చూపిస్తాను, ఒకసారి చూడండి. బైబిల్లో నుంచి ఒక్కసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. సమూయేలు రాసిన రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. 12:8. చాలండి. ఏం చేశాడంట? పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యం చేసేసాడంట. ఏంటి వాళ్ళు చెప్పేది? వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసులే అన్నట్లుగా మూర్ఖత్వానికి పోయి ఏం చేశాడంటే పెద్దోళ్ళు చెప్పిన ఆలోచన కూడా తీసి పక్కన పాడేసేసాడు. కొన్నిసార్లు మనకు మంచి చెబుతూ ఉంటారు, మంచి చెబితే ఏంటి నువ్వు నాకు చెప్పేది అన్నట్లుగా ఉంటారు.
అట్లాగా అక్కడ కూడా ఆయనకి మంచి సలహా ఇస్తే దాన్ని తీసి ఏం చేశాడు, పక్కన పడేసేసాడు. నాకు తెలీదా, వీళ్ళు చెప్తే నేను చెయ్యాలా అన్నట్లుగా తీసి పక్కన పడేసేసాడు. రాజ్యం ఏమైపోయింది, 2 ముక్కలు అయిపోయింది. కారణం ఏంటి, మూర్ఖత్వానికి పోయాడు. కొన్నిసార్లు ఇంట్లో పెద్దవారు కూడా ఇలాగుండి అలాగుండని చెబుతూ ఉంటారు. వినకుండా మనం మూర్ఖత్వానికి పోయామంటే మన జీవితాలు మనమే నాశనం చేసుకున్నట్లు, పాడు చేసేసుకున్నట్లు. బైబిల్లో కూడా ఏబు భార్య అంటది, ఇంకా నువ్వు యథార్థత వదలకుండా ఉండావా, నీ దేవుడైన యెహోవాను దూషించి చచ్చిపో అంటే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతాను. మేలు అనుభవిస్తున్నావు, చిన్న బాధ వచ్చేసిందని దేవుని తిట్టమంటావేంటి, మూర్ఖురాల్లాగా అంటాడు. కొన్నిసార్లు మూర్ఖత్వంగా ఉంటారు. కొంతమంది అయితే దేవుడు కూడా లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు మూర్ఖత్వానికి పోయి. కానీ బైబిల్లో ఉంటుంది, బుద్ధిహీనుడంట, బుద్ధి లేనుడు ఏం చెబుతాడంట, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా మనం మూర్ఖత్వానికి పోకూడదు. ఎవరైనా చెప్పినప్పుడు అది మంచో చెడో మనం ఆలోచన కలిగి ఉండాలి. కానీ మూర్ఖత్వానికి పోయామంటే మన జీవితాల్లో మనమే నాశనం చేసుకుంటాం. ఫలాంత చేయొద్దు అన్నప్పుడు మనం దానికి ఆగిపోవాలి. కానీ మళ్ళీ ముందుకు వెళ్ళామంటే మన జీవితంలో నష్టం అనేది వచ్చింది. అందుకని ఎప్పుడు కూడా మూర్ఖత్వం అనేది ఉండకూడదు. మూర్ఖులు ఎలాగుంటారు అని అంటే, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. మన 4రా బాబు అని చెప్పిన ఎన్రాళ్ళు వాళ్ళు ఏది చెప్పాలనుకుంటారు, ఏది చేయాలనుకుంటారు అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇతరులు చెప్పేదాని మీద అసలుకి ఏమాత్రం కూడా పట్టించుకోరు. ప్రియ దేవుని బిడ్డ, అలాగెప్పుడు కూడా మనము ఉండకూడదు. మంచి చిన్నవారు చెప్పినా కూడా నేర్చుకోవాలి, పెద్దవారు చెప్పినా నేర్చుకోవాలి. కానీ మూర్ఖత్వానికి పోయి అసలు వీళ్ళు చెప్పిన మాట నేనేంటి నా ఇష్ట ప్రకారం చేస్తాననుకుంటే మన జీవితంలో అనేకమైన నష్టాలను మనము తెచ్చుకుంటాం. చూడండి, మరొక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏ మాటలు రానికూడదంట, దుర్భాషలు రానికూడదు. దుర్భాష అంటే చెడ్డ మాటలు, బూతులు, సరసోక్తులు, ఇలాంటి ఏవి కూడా మన నోటి నుంచి రాకూడదంట. ఈ రోజుల్లో మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము చాలామంది తర్వాత ఏం మాట్లాడుతానంటే చెడ్డ మాటలు వస్తూ ఉన్నాయి, బూతు మాటలు వస్తూ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? ఏమని సెలవిచ్చింది? దుర్భాష ఏది కూడా రాకూడదు, చెడ్డ మాటలు ఏవి కూడా మన నోటి నుంచి రాకూడదంట. ఎందుకు రానికూడదంటే ఈ నాలుక ఉంది చూడండి, ఇది అవయవాల్లోకెల్లా చిన్న అవయవం కానీ బహుగా అదిరిపడిందని బైబిల్లో రాస్తుంది. ఈ నాలుక మన చిన్న అగ్గిపుల్ల ఇంటిని అడవిని తగలబెట్టినట్లుగా చిన్న అగ్గిపుల్ల లాంటిది ఈ నాలుక. ఇది కనుక ఇది ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందంటే ఈ దేహాన్ని మొత్తాన్ని కూడా ఏం చేసిద్ది? తగలబెట్టేసేస్తుంది. అందుకనే మన నోటితో మంచి మాటలు మాట్లాడాలి కానీ చెడ్డ మాటలు ఎప్పుడు కూడా రాకూడదు. అక్కడ రాయబడిన మాటలు అద్భుతమైన మాటలు పౌలు గారు రాశారు. ఏమని అంటే, ఏమన్నా ఒకసారి చదవండి ఆ మాటలు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి చాలండి. ఎలాంటి మాటలు రావాలంట? అనుకూలమైన మాటలు, మేలు చేసే మాటలు మన నోటి నుంచి రావాలి కానీ చెడ్డ మాటలు ఎప్పుడు కూడా రాకూడదు. కొంతమంది ఎవరికైనా బాగాలేదనుకో మనం ఏమనాలి? వెళ్ళి ధైర్యపరచాలి. కానీ ఇదే జబ్బు మాకు వచ్చిందమ్మా, ఒకరికి ఎమ్మంటనే లేచిపోయారు అని చెప్పామనుకో 2 రోజులు ఒక రోజులోనే అయిపోతారు. అనుకూలమైన అంటే పరిస్థితిని బట్టి మనం మాట్లాడాలంట. ఇప్పుడు ఆ మనిషి భయంతో ఉంటాడు, అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఎలాంటి జబ్బు చాలామందికి వచ్చింది, చాలామంది కోలుకున్నారు, బాగుపడ్డారు, తగ్గింది, నువ్వు కూడా బాగుపడతావని చెప్పాలి. అనుకూలమైన మాటలు రావాలి కానీ చెడ్డ మాటలు మన నోటి నుంచి ఎప్పుడు రాకూడదు. మంచి మాటలు రావాలంట. చాలామందికి మంచి మాటల కంటే చెడు మాటలే ఎక్కువ వచ్చు. అసలుకి కొంతమంది అయితే
మాటకు ముందు బూతులు ఉంటాయి, మాటకు వెనకాల ఆ మాట రాంది వీళ్ళకి మాట కూడా రాదు. కానీ బైబిల్లో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే అలాంటి మాటలు మన నోటి నుంచి రాకూడదు. అలాంటి మాటలు మన నోటి నుంచి రాకూడదు ప్రియ దేవుని బిడ్డ. అందుకని అనుకూలంగా ఉండే మాటలు మాట్లాడాలంట. అనుకూలంగా ఉండే మాటలు అంటే బలపరిచేటువంటి మాటలు మన నోటి నుంచి రావాలి. బైబిల్లో ఉంటుంది, నీ మాట ఉప్పు వేసినట్లుగా స్వచ్ఛముగా ఉండాలి. ఉప్పు వేస్తే కూరకేమొచ్చింది? రుచి అనేది వచ్చింది. అలాగే మన మాటను బట్టి ఎదుటి వ్యక్తి బలపడాలి. మన మాటను బట్టి ఎదుటి వ్యక్తి సమస్య నుంచి బయటకు వస్తానన్న నమ్మకం ఆ వీటికి రావాలి. అలాంటి అనుకూలమైన వచనాలు మన నోటి నుంచి రావాలి, కానీ వ్యతిరేకమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. అనుకూలమైన మాటలు రావాలి. భయపెట్టేసే మాటలు చెబుతూ ఉంటారు కొంతమంది. ఈ మాటలు మనం ఎక్కడ వింటామంటే హాస్పిటల్లో వింటాం. అసలు మనం ఏదైనా చిన్న బలహీనత వెళ్తే ముందు మనల్ని వాళ్ళు ధైర్యపరిచేది పోయి ఏం చేస్తారు? భయపెట్టేస్తూ ఉంటారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆమెను తీసుకొని వెళ్తే ఆమె కళ్ళు తిరిగి పడింది అని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ప్రత్యేకంగా రమ్మన్నాడు గదిలోకి. వెళితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పైనుంచి కింద వరకు బాడీలో పాటలన్నీ చెడిపోయినాయి, 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నాడు. అసలు జబ్బు ఏం లేదు, బాగానే ఉంది, కళ్ళు తిరిగి కింద పడింది అంతే. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అదొక రకం భయం పెట్టాడా? రెండో భయం ఏం పెట్టాడు తెలుసా? ఈ బెడ్ మీద ఇప్పటికి 15 మంది వచ్చి చచ్చారు. ఎంతమంది? 15 మంది చచ్చిపోయారు అని అంటే బయట ఉన్నవాళ్ళు బయటే ఏడుతున్నారు. ఇక మా చెల్లి కూడా చచ్చిపోద్ది, మా ఆవిడ కూడా చచ్చిపోద్ది. వీళ్ళకి బయట ఉండేవాళ్ళు బయట ఏడుతున్నారు. భయపెట్టే మాటలు ఇవి. అలాంటి మాటలు చెప్పకూడదు. ఏం చేయాలి? ధైర్యపరిచే మాటలు చెప్పాలి, కానీ భయపెట్టే మాటలు ఎప్పుడు కూడా. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే అనుకూలమైన మాటలే మాట్లాడమన్నాడు. పౌలు గారు రోమియోల్లోకి వెళ్ళాడనుకో, రోమా దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమని చెప్పేవాడు? నేను రోమియుని, యూదులకు యూదుణ్ణి. అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడేవాడు. నేను మీ వాడినే. మళ్ళీ వ్యతిరేకంగా వచ్చిందనుకో, వీడు ఆ పలానోళ్ళు అనుకోకుండా నేను కూడా మీ వాడినే అని చెప్పినప్పుడు వాళ్ళలో కలిసిపోవటానికి బాగుంటుంది. అనుకూలతను బట్టి మనం మాట్లాడాలి, సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి. కానీ ఉత్తు వాటికి భయపెట్టేసేసి భ్రమ పెట్టేసేసి వారిని ఏదో కృంగదీసే మాటలు మన నోటి నుంచి ఎప్పుడు కూడా రానియకూడదు. దేవుడు చెబుతాడు, దుర్భాష ఏది కూడా, చెడ్డ భాష ఏది కూడా రాకూడదు. చెడ్డ మాటలు ఏవి కూడా మన నోటి నుంచి రాకూడదు. ఇవాళ పిల్లల్ని కదిలిచ్చిన ఏం మాట్లాడుతున్నారు? బూతులే మాట్లాడుతున్నారు. పిల్లలు బూతులు మాట్లాడుతున్నారంటే కారణం ఎవరు? పిల్లలు పుడతానే పొట్టలో నేర్చుకున్నారు బూతులు. మీరు మాట్లాడేదిని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఇంట్లో తిట్టుకుంటున్నారంట. భార్య భర్తనాన్న కొజ్జేవాడా అందంట. ఏమంది అంటే వీడు పిల్లోడు బయటికి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? బయటికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఎవరు కనపడతారు కొజ్జోడా అంటున్నాడంట. అంటే వీడు పిల్లోడు ఏం నేర్చుకున్నాడు? తల్లిదండ్రులు ఏదైతే మాట్లాడతారో ఆ మాటలు పిల్లలు నేర్చుకుంటారు. అంతే కదా. మొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులే. మంచి నేర్పించాలన్నా వాళ్ళే, చెడు నేర్పించాలన్నా వాళ్ళే. ఒక మాట వ్యతిరేకమైన మాట వచ్చినా, బూతు మాటలు వచ్చినా వెంటనే నువ్వు కనుక గారం పెట్టకుండా కొడితే, అమ్మో ఈ పని చేస్తే, ఈ మాట మాట్లాడితే కొడతారు అని భయం వచ్చి వారు ఏం చేయరంటే అలాంటి మాటలు మాట్లాడరు. ఈరోజు చిన్నపిల్లలను కల్పిస్తే బూతులు వస్తున్నాయి. నువ్వు ఎంత ఆలోచిస్తే ఆ మాటలు వస్తున్నాయి వాళ్ళ నోటి నుంచి. గారాబం తిట్టారులని వదిలేసావంటే వారు పెద్ద ఎరిగేసరికి ఏమవుతారు? బూతుల్లో PhD చేసేసి ఇక మాటకు ముందు వెనకాల ఆ మాటలు రాకపోతే వీళ్ళకి మాటలు కూడా రావు. కనుక దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే మన నోటి నుంచి చెడ్డ భాష అనేది ఏది కూడా రాకూడదంట. మంచి మాటలు రావాలి, అంతేగాని చెడు మాటలు రాకూడదంట. వస్తే ఆ చెడు మాటలను బట్టి మనం ఏమవుతాం అని అంటే, బైబిల్లో ఇందాక నేను చెప్పా కదా, నాలుక, ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తున్నాం, ఇదే నాలుకతో దేవుని పాటలు పాడుతున్నాం, ఇదే నాలుకతో దేవునికి ప్రార్థనలు కూడా
చేస్తున్నాం. మరి ఇదే నాలుకతో దేవునికి వ్యతిరేకమైన మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి అనంటే ఈ నాలుక మన దేహాన్ని మొత్తాన్ని ఏం చేసిద్ది? నాశనం చేసిద్ది. కొంతమందిని అంటారు వీడికి 2 నాలుకలు రా అంటారు. ఎన్ని? మనిషికి 2 నాలుకలు ఉంటాయి, ఒకటేనా? ఒక నాలుకే కదా ఉండేది. కానీ వాళ్ళు మాటలు ఎట్లా ఉంటాయి? 2 రకాలుగా వస్తూ ఉంటాయి. 2 రకాలుగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా అలాగ రాకూడదు. మనము యథార్థంగా ఉండి మంచి మాటలే మన నోటి నుంచి రావాలి, కానీ చెడు మాటలు ఎప్పుడు కూడా రాకూడదు. వచ్చినాయి అంటే ఎవరిని బట్టి వస్తాయి? ఎవరిని తిట్టుకుంటారు? ఎవరిని అంటారనరా? ఒకసారి మేము ఒక ఇంటికి వెళ్తే అక్కడ వారి బిడ్డ గురించి గొప్పగా చెప్పింది. అసలు మా బిడ్డ బాగా చదివిద్ది, అసలు ఏం లేదని చక్కగా చెప్పింది. అసలు మా బిడ్డకి ఏమీ రావు, అంతా కూడా మంచి మాటలే అని చెప్పింది. సరే మేము వచ్చేసేటప్పుడు వాళ్ళ అమ్మని పిలిచింది, రాలా. రెండోసారి ఏమని తెలుసా? బాడకవుదానా రా అంది. అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పిలిచిన పిలుపు ఎవరు గుర్తుపెట్టుకుంది? పిల్ల గుర్తుపెట్టుకుంది. పిలిస్తే వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా? సిగ్గేసింది. ఇప్పుడు దాకా ఆ పిల్ల గురించి ఎడ చెప్పింది? గొప్పగా చెప్పింది. తీరా చూస్తే ఆమెనే తిట్టింది. ఎందుకు చెబుతున్నానంటే తల్లిదండ్రులు అయిన వారు కావచ్చు, పెద్దవారైన కావచ్చు, రోజులు గడుస్తూ ఉన్నాయి. దేవుని రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. రాకడ సూచనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మనం ఉండవలసింది ఏంటంటే మన మాట తీరు అనేది బాగుండాలి. బైబిల్లో ఉంటుంది, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇస్తానని చెప్పాడు. నీ మాటను బట్టే నువ్వు తీర్పు తీర్చబడతావు. నీ మాటలు మంచిగా ఉంటే పర్వాలేదు, చెడుగా ఉన్నాయి అనుకో, నీ మాటలను బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే నరకానికి వెళ్ళిపోతావు. నీ మాటలను బట్టే కొంతమంది చదువుకున్నా కూడా ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చదువుకొని ఏం నేర్చుకున్నావు? నీవు చదువుకోని వారికి నీకు ఏముండాలి? తేడా ఉండాలి. కానీ చదువుకున్న వారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే చూడండి, చాలామంది చదువుకొని కూడా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా అలాంటి మాటలు మన నోటి నుంచి రాకూడదు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. చాలండి. ఏం రానియకూడదంట? నిద్ర అయినను కునుకుపోటైనను రానియద్దు అన్నాడు. అంటే దాని దేనికి సూచనగా ఉందంటే సోమరితనానికి సూచనగా ఉంది. పొనుకోటానికి బైబిల్లో చెప్పినట్లుగా ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఏడవటానికి సమయం ఉంది, నవ్వటానికి సమయం ఉంది, పొనుకోటానికి సమయం ఉంది, పని చేసుకోవటానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కునుకు వేస్తూ ఉంటారంట, నిద్రపోతూ ఉంటారంట. వారికి ఏం ఎక్కువ ఉంది? సోమరితనం, బద్ధకం. దానివల్ల పని ఉన్నా సరే కూడా వీళ్ళు పనికి వెళ్ళకుండా ఏం చేస్తారంటే కాసేపు పనుకోవచ్చులే, లేకచ్చులే, చేయొచ్చులే అని అనుకుంటారు. మనం కాసేపు అని కునుకు తీస్తే ఆ పనికి వేరే వాళ్ళు వెళ్ళిపోతారు. నీకు వచ్చే ఆశీర్వాదం వేరే వాళ్ళు కొట్టేస్తారు. అందుకని మనకి ఏమి ఉండకూడదంటే 4వది సోమరితనం అనేది ఉండకూడదు. సోమరి చీమల యొద్దకు వెళ్ళని బైబిల్లో రాస్తుంది. వాటి నడతను కనిపెట్టని బైబిల్లో రాస్తుంది. వాటికి రాజు లేకున్నాను, అధికారం లేకున్నాను, నాయకుడు లేకున్నాను కూడా అవి క్రమముగా ఉన్నాయంట. కానీ మన పైన బోల్డ్ మంది పెద్దలు, పాస్టర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే క్రమాలు తప్పుతూ ఉంటాం. కానీ అవి క్రమంగా నడుస్తూ ఉంటాయంట. సోమరితనం అనేది ఉండకూడదంట. సోమరితనం ఎలాగుంటుందంటే దరిద్రానికి. సోమరితనం దేనికి గుర్తు? దరిద్రుడైపోతాడు సోమరి. సోమరి గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇంటి పైకప్పు అంట, పైనుంచి ఏం పడిద్దంట వారు ఇంట్లోకి నీళ్లు పడతాయంట. వీడు సోమరి కాకపోతే దాన్ని కప్పుకుంటాడు. వీడు సోమరితనం చేత చూసుకోవచ్చులే, తర్వాత చూసుకో అలాగుంటే పైనుంచి నీళ్లు కిందకి ఇంట్లోకి వచ్చేస్తాయంట. అందుకని ఎప్పుడు కూడా మనకి ఏం ఉండకూడదంటే సోమరితనం అనేది ఉండకూడదు, బద్ధకం అనేది ఉండకూడదు. ఉంటే మన జీవితంలో బాగుపడతామా? బాగుపడలేం.
ఊపకాయలు అంటారు. అంటే వారి కాలు ఎంత లావు అయిపోద్ది, లేదా పొట్ట ఎంత లావు అయిపోద్ది. కొన్ని అవయాలు వాళ్ళు లెగగలరా? లెగలేరు. ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు, కానీ బయటికి రాలేడు. ఎందుకంటే కదలలేని స్థితి. సోమరితనం అలాంటిదే, కదలనీదు. ఎక్కడుండోళ్ళని అక్కడే ఉంచిద్ది, కానీ బయటికి రానీదు సోమరితనం. నువ్వు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతావు. అందుకని సోమరితనాన్ని ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. సోమరితనం అనేది రాకూడదు. బద్ధకం వచ్చిందంటే మనిషి జీవితంలో బాగుపడలేడు, అభివృద్ధిలోనికి రాలేడు. పని చేయగలిగినప్పుడు పని చేసుకోవాలి. పని చేయలేని టైం వచ్చింది, అప్పుడు ఎవరు ఏం చేయలేము. ఉన్నప్పుడు కూడా మనం సోమరితనంగా బద్ధకంగా ఉన్నామంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా పోతాయి. ఎలాంటి సమయమైనా ఏదైనా సరే నీకు పని వచ్చినప్పుడు నువ్వేం చేసుకోవాలి. సోమరితనం ఉండకూడదు. సోమరితనంగా ఉన్నామంటే మన జీవితం నాశనము అయిపోద్ది. మీరు నిర్గమాకాండం చదివారా? నిర్గమాకాండంలో 2 సంవత్సరాల పిల్లల లోపల అందరిని కూడా ఏం చేయమంటాడు? మగపిల్లలందరినీ చంపేయమంటాడు. అప్పుడు మంత్రసానులు ఏం చెబుతారు? ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. అసలు మేము రాకముందే వాళ్ళు కనేసేస్తున్నారు. మేము రాకముందే వారు ఎట్లా కనాలో అది నేర్చేసుకొని ముందుగానే కనేసేస్తున్నారని చెబుతారు. చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం అని బైబిల్లో రాస్తుంది. ఎలాగ ఉండాలంట? చురుగ్గా ఉండాలి. ఎక్కడేసిన వాళ్ళు అక్కడ ఉండకూడదు. సోమరితరంగా బద్ధకంగా ఉన్నామంటే మన జీవితంలో ఆశీర్వాదం రాదు. రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, తర్వాత చేయొచ్చులే అనుకుంటే అట్లాగే వెళ్ళిపోద్ది. ఏ రోజు పని ఆ రోజే. కొంతమందిని చూడండి, పని ఉంటే నిద్ర కూడా పట్టదు వాళ్ళకి. ఆ పని అయిపోవాలి, ఇక ఆ పని అయిపోవాలి. కొంతమంది అయితే ఎన్ని పనులున్నా హాయిగా పనుకుంటాం, ఎందుకంటే తర్వాత చేసుకోవచ్చు. తర్వాత అలాగనే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడు పని అప్పుడు చేసేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒకే రోజు 3-4 ప్రార్థనలు వచ్చినా రేపు వస్తాలే అని అన్నం. ఎందుకో తెలుసా? మళ్ళీ రేపే ప్రార్థన ఉంటుందో. ఇవాళ వదిలిచ్చేసామనుకో రేపు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం వదిలించుకోలేకపోతే ఇంకా పిలిచిన వాళ్ళ దగ్గరికి ఇంకేం వెళ్తాం? అందుకని ప్రియ దేవుని బిడ్డ, సోమరితనం అనేది రాకూడదంట. 4 మాటలు చెప్పాను, నేను ముగిస్తూ ఉన్నాను. 1, గర్వం అనేది రాకూడదు. 2, మూర్ఖంగా మనం ఉండకూడదు. 3, దుర్భాష, చెడ్డ భాష ఎప్పుడు కూడా. ఇప్పటివరకు మాట్లాడేమేమో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నీ భాషను మార్చుకో. 4, సోమరితనం అనేది ఉండకూడదు. సోమరితనంగా ఉన్నామంటే మన జీవితాలు మనమే పాడు చేసుకుంటాం. దావీదు రాజు పాపంలో పడిపోయాడు. కారణం ఏంటంటే అందరూ యుద్ధం చేస్తుంటే ఈయన ఎక్కడున్నాడు? హాయిగా చక్కగా పనుకున్నాడు. లేచాడు, మేడ మీద తిరిగాడు, చూడరాని దృశ్యం చూశాడు, పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవటానికి మరెన్నో పాపాలు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పినప్పుడు దాన్ని కవర్ చేసుకోవటానికి మళ్ళీ 100 అబద్ధాలు ఖచ్చితంగా ఆడాల్సిందే. అలాగనే ఆ పాపాన్ని కవర్ చేయటానికి 100 పాపాలు చేయాల్సి వచ్చింది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మనలో ఏముండకూడదంటే సోమరితనం అనేది ఉండకూడదు. హుషారుగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. ఎప్పుడైతే చురుగ్గా ఉంటావో దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. బద్ధకంగా ఉంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు. కనుక ఈ 4 మాటలు మనం గుర్తుపెట్టుకొని వాటిని ఎన్నటికీ కూడా మన దరిదాపులకి రానియకూడదు. గర్వం ఎంత ఎత్తికెదినా గర్వం రాకూడదు. మూర్ఖ మాటలు రాకూడదు. డబ్బు ఉందిలే నేను ఏది చెప్తే సరిపోద్దని అనుకోకూడదు. 3, చెడ్డ మాటలు మనకి నేను ఎట్ట మాట్లాడినా సరిపోద్దులే, నేను పెద్దోడిగా అని ఎప్పుడు రాకూడదు. 4, సోమరితనం అనేది మనకి ఉండకూడదు. సోమరితనం ఉందా మన జీవితాన్ని మనమే పాడు చేసేసుకుంటాము. సోమరితనం ఉండకూడదు. చాలామందిలో ఉండేది ఏంటిదంటే బద్ధకం, సోమరితనం. బైబిల్ చదువుకున్నావంటే రేపు చదవచ్చులే, ఇక రేపు చదవు. ప్రార్థన చేసుకున్నావంటే బద్ధకం ఉందిలే, తర్వాత చేసుకుంటాను అనేవాళ్ళు లేరా? కొంతమందికి బద్ధకం ఎక్కువ. ఒక ఆమంటే రోజు పరలోక ప్రార్థన ఒక్కటే చేసుకుంటుందంట. ఇక మిగతా ప్రార్థన రాదు, ఆ ఒక్క ప్రార్థనే వచ్చు.
అయితే ఒక రోజున ఆత్మీయులందరూ ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన చేయంటే పరలోక ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ప్రార్థన చెయ్యమ్మంటే అవందంట నా టైం రోజుకి 5 నిమిషాలే, ఆ 5 నిమిషాల ప్రార్థన అయిపోయింది, ఇక నేను ప్రార్థన చేయను. 5 నిమిషాలకి దాటితే ఏమన్నా నష్టం వచ్చిద్దా? ఎంత చేసుకుంటే అంత ఆశీర్వాదమే. ప్రార్థన విషయంలో చాలామంది 5 నిమిషాలే 2 నిమిషాలే అని టార్గెట్ పెట్టుకుంటూ ఉంటాం. ప్రార్థన విషయంలో ఎప్పుడు అట్లా పెట్టుకోవద్దు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ 4 కూడా దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏది ఉందో నీ దగ్గర, సోమర్తనం ఉన్నా తీసేసుకో, బద్ధకం ఉన్నా, లేకపోతే చెడ్డ మాటలు ఉన్నా, మూర్ఖత ఉన్నా, లేకపోతే గర్వం ఉన్నా, ఏది ఉన్నా వాటిని తీసేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, ఆశీర్వదించబడిద్ది. ఎప్పుడు కూడా దేన్ని బట్టి కూడా మనకేం రాకూడదంటే గర్వం అనేది రాకూడదు. ఈ 4 మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన పాస్టర్